హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం స్వీట్ షాప్ స్టైల్లో కోవా కజ్జికాయలు, టేస్టీ కోవా కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవైతే నాకు చాలా ఇష్టం అండి, నా మోస్ట్ ఫేవరెట్ స్వీట్ ఇదైతే. మీలో ఎంతమందికి ఈ కోవా కజ్జికాయలు ఇష్టమో కమెంట్లో చెప్పండి. ఈ కోవా కజ్జికాయలు చేయడానికి ఇక్కడ నేను ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నాను. వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా గిన్నెతో కొబ్బరి తురుము ఎంత వచ్చిందో కొలుచుకోండి. నాకైతే ఈ గిన్నెతో 2 గిన్నెల కొబ్బరి తురుము వచ్చింది. 2 గిన్నెల కొబ్బరి తురుముకి 1 గిన్నె సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. దీన్ని స్టవ్ పైన పెట్టేసి బెల్లం కొబ్బరి 2 కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే బెల్లం 3/4 కప్ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. వేడికి బెల్లం చక్కగా కరుగుతుంది. మీకు మధ్యలో ఏదైనా గడ్డలుగా ఉంటే స్పూన్తో ఈ విధంగా మ్యాష్ చేసేసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకుల్ని మెత్తగా దంచి వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యి అయితే ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ యాలకుల పొడి, నెయ్యి 2 కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం చేత్తో తీసుకుంటే మనకి బాల్ లాగా రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. లోపలి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పైన కోవా తయారు చేసుకుందాము. ఇక్కడ నేను 2 కప్పుల మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మనం కొబ్బరి కొలుచుకున్నాం కదా, అదే గిన్నెతో 2 గిన్నెల మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెతో 1 గిన్నె నీళ్లు తీసుకోవాలి. అయితే మొత్తం నీళ్లు ఒకేసారి పోసేయద్దు, కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసారంటే ఉండకట్టేస్తుంది. కొంచెం నీళ్లు పోసుకుంటూ పోసిన నీళ్ళు ఇందులో బాగా కలిసిన తర్వాత మరి కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఈ కోవాని పాలతో కూడా, చిక్కటి పాలతో కూడా చేసుకోవచ్చు. మీకు పాలతో చేసే కోవా రెసిపీ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. ఈ విధంగా కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను ఎవ్రీడే వాళ్ళ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, 200 గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇదైతే దగ్గరే ఉండి ఉడికించుకోవాలండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే అడుగున ఒక లేయర్ లాగా కట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే ఇది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇలాగే కలుపుకుంటూ ఇది ఒక ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ముద్దగా అవ్వాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి కలుపుకుంటూ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది కదా. ఇలా ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. కొంచెం ఇది గోరువెచ్చగా అయ్యేంత చల్లారనివ్వాలి. ఇది చల్లారలో మనం పంచదారని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో 1/2 కప్ పంచదార వేసుకోవాలి. మనం మిల్క్ పౌడర్ కొలుచుకున్నాం కదా, ఆ గిన్నెతో 1/2 గిన్నె పంచదార వేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులు పైన తొక్క లేకుండా గింజలు మాత్రమే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పంచదార పొడిని ఈ కోవా మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. వేడి మీద వేయొద్దు, కొంచెం గోరువెచ్చగా లైట్గా వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. నేనైతే మొత్తం పొడి వేయట్లేదు, కొంచెం పక్కన పెట్టాను. చూసుకుని బాగా కలిపిన తర్వాత చూసుకుని మీకు స్వీట్నెస్ తక్కువగా అనిపిస్తే అప్పుడు వేసి కలుపుకోవచ్చు. ముందు చేత్తో బాగా కలుపుకోండి. ఈ పంచదార ఈ కోవాలో కలిసి కొంచెం స్టిక్కీగా అవుతుంది. అప్పుడు స్పూన్తో మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి. పంచదార అంతా ఇందులో బాగా కలిసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇదైతే ఈ విధంగా స్టిక్కీగానే ఉంటుంది. ఆరిన తర్వాత చక్కగా సెట్ అవుతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక అరగంట పాటైనా పక్కన పెట్టేసుకోవాలి. కొబ్బరి మిశ్రమం వేడి తగ్గిన తర్వాత మీకు ఏ సైజ్ కావాలో దానికి తగ్గట్టుగా మీరు బాల్ లాగా చేసుకోవాలనుకుంటే రౌండ్గా చేసేసుకోండి, లేదంటే సిలిండ్రికల్గా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో చేసేసుకోండి. అరగంట తర్వాత కోవా ఆ స్టిక్కీనెస్ అంతా పోయి చక్కగా సెట్ అవుతుంది. దీన్ని ఒక ముద్దలాగా చేసేసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫ్లాట్గా స్ప్రెడ్ చేసేసుకుని మనం తయారు చేసుకున్న కొబ్బరి లౌజ్ ఉంది కదా, అది పెట్టేసుకొని అన్ని వైపుల నుంచి సీల్ చేసేసుకోవాలి. ఇలా పైకి తీసుకొస్తూ క్లోజ్ చేసేసుకోండి. మీకు కొంచెం గ్యాప్ వచ్చింది అనిపిస్తే మరి కొంచెం ఈ కోవా మిశ్రమం పెట్టేసి క్లోజ్ చేసేసుకోండి. కొంచెం ఇలా రోల్ చేసామంటే ఓపెన్ అయిపోకుండా చక్కగా క్లోజ్ అయిపోతుంది. మీరు ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. చూసారు కదా,
స్వీట్ షాప్ స్టైల్లో కోవా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో టేస్ట్ అయితే అద్దరిపోతాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.